మూడు రూపాలు మొదటగా మహాలక్ష్మి అవతారంగా మంత్రాలు చెప్పాం. ఆ తర్వాత దుర్గమ్మ వారి స్వరూపంగా రెండో సూక్తం చెప్పారు. ఇప్పుడు మహాసరస్వతి సూక్తం. మేధాదేవి ఉండడానికి గౌరీ అమ్మవారి రూపంలో ప్రయత్నిస్తుంది. గౌరీ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పన్నారు. అద్భుతమైనటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయం. ఆ యొక్క నిర్మాణానికి ఏ దేవతలు ప్రేరేపణ చేస్తే జనార్దన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఈ దేవాలయాన్ని ఒక మాట మాట్లాడామంటే, ఒక మంత్రం చెప్పామంటే వాక్కుతో పాటు అర్థం కూడా స్ఫురిస్తుంది. ఆ విధంగా వాక్ దాంతో పాటు రమాపతి కూడా వస్తున్నాడు. అంటే పార్వతీ పరమేశ్వరులకు, పార్వతీ రమేశ్వరులకు ఇద్దరు కూడా నమస్కారం చేస్తాడని చెప్పాడు. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప జ్ఞాన ఉద్బోధంతో బ్రహ్మాండంగా ప్రతిష్ఠించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అటువంటివి కూడా అత్యద్భుతంగా అమ్మవారి యొక్క దర్శనం. తర్వాత పుష్కరిణి స్నానం చాలా గొప్పగా నిర్మించారు. పుష్కరిణి ఏ విధంగా నిర్మించారు? వెన్నయున్నది మాయంత కన్న తల్లి పెరుగు మీ గడత నీకు పువ్వ పెట్టలేను జాలికేలనా సంత జిల్లా పరుగు పరుగున రావమ్మ మా పెద్దమ్మ లనబోసెదను రావమ్మ మా పెద్దమ్మ పెద్దమ్మ మాతకి రమ్యో నిర్మాయ ధర్మాయ కృత ప్రయత్న దేవే పదాభ్యార్చన బద్ధబుద్ధి జనార్దనో ధన్య జనసమాన్య జనార్దనో ధన్య జనసమాన్య భవతు భవతు ఓం శాంతి 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 భవత్వర్యమా షణ్ణో విష్ణురుద్రమః నమస్తే వాయో యమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సంహితా ఇత్యాచక్షతే పృథివీ పూర్వరూపం ఆకాశసంధిః విద్యధిలోకం అగ్నిః పూర్వాణాం వాసాగో శివమగావశ్చ ప్రవేదయతే బ్రహ్మాన్యన్యా దేవతాః ఇత్యంతరిక్షం ఇత్యాదిత్యః
स्तन इव समस्त स्वाध्याय प्रवचने च मोक्षा धर्म कामास्यु तथा तेषु वर्तेताः एष उपदेशः ఏకదనుశాసనం అందరినీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అటువంటి మంత్రాలు విన్నా ఆ యొక్క అభిషేకాన్ని చూసినా కూడా అటువంటి బాలసుబ్రహ్మణ్యుడు విశేషంగా చేస్తున్నాడు. జనవర్ధనుడు ఆ యొక్క అభిషేకాన్ని చూస్తూ మనం పొట్టులో కూడా పెట్టే పొట్టులో